నిన్న తెలుగుదేశం పెట్టినటువంటి బీసీ డిక్లరేషన్, దీంట్లో అన్ని డిక్లరేషన్ అంటే మా బీసీలకి ఏదో ఎమ్మెల్యే సీట్లు, ఎమ్మెల్సీ సీట్లు, రాజ్యాధికారంలో వాటా ఇస్తారని మేము అనుకుని అందరం అక్కడికి ఎన్నో ఆశలతో అక్కడికి వస్తే, అందరూ మా బీసీ జనాలు అక్కడికి వస్తే రాజ్యాధికారానికి మీరు పనికిరారు, ఓట్లేసే మిషన్లు మాత్రమే, ఓట్లేసే ఎదవలు మాత్రమే మీరు అన్నట్టుగా మమ్మల్ని నిన్న అక్కడ అవమానించారు బీసీలని. రెండోది, బీసీలు మీరు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా అయితే దద్దమ్మలు, మీరు పనికిరారు, మీకు సేఫ్టీ కోసం బీసీ ప్రత్యేక చట్టం అట్రాసిటీ టైప్లో పెడతాము అంటే పప్పు బెల్లాలు ఇచ్చారు మీరు మాకు. 1,50,000 కోట్లు బీసీ కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెడతాము. ఇవన్నీ మాకు మేము అడగటం లేదండి. మా ఎమ్మెల్యేలు మాకు రాజ్యాధికారం వస్తే ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి, మా కులాలు అభివృద్ధి చెందుతాయి. మీరు అవి ఇవ్వకుండా పప్పు బెల్లాలు ఎవరికి కావాలి సార్? తిరుమల లడ్డు కోసం వస్తే పక్కన బురుగులు శనగలు పెట్టినట్టున్నదే తప్ప ఏమన్నా ఉందా? ఎమ్మెల్యేలు, ఎంపీ స్థానాలు, ఎమ్మెల్సీలు మాకు ఎన్ని ఇస్తారు? చట్టసభల్లో 64% ఉండే బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారు? జిల్లాకు 3 రావాలి, అట్లీస్ట్ 2 రావాలి. ఏమైనా ఇచ్చారా? ఇవ్వగలిగారా? మీరు సీట్లు, రాజ్యాధికారం, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం ఇవ్వరు. కానీ మేమేదో కూళ్ళు బతుకుల్లాగా, మేమేదో మీరు కూడు పెడితే తినేవాళ్ళలాగా గొల్లోళ్ళకి గొర్రెలు ఇస్తాం, పద్మశాలికి మగ్గాలు ఇస్తాం, ఒడ్డర్లకి గడ్డపారలో పారలు ఇస్తాం, పలుకు పార, కుమ్మరోళ్ళకి ఏదో చెరువు చూపిస్తాం, బంగమట్టి ఎత్తిపోయి కుండలు చేసుకొని బతకండి, నాయి బ్రాహ్మణులకి ఏదో షాపులు పెట్టుకోండి. ఏంది ఇది దరిద్రం మాకు? కనీసం మీరు మా రాష్ట్రం ఏదో దెబ్బతినేసిందనేసి మీకు ఏదో మేము ఇదిగా చూస్తుంటే, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళే చూడు బీసీ మంత్రంతో మిమ్మల్ని 30 తిప్పలు పెడుతున్నా మీకు ఇప్పటికి కూడా బుద్ధి రాలేదు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్క బీసీకి ఇవ్వలేదండి మీరు, అంతా రెడ్లకి. ఎస్సీలకేమో అంబేద్కర్ వాళ్ళకి దామాషా ప్రకారం వాళ్ళకి ఇచ్చారండి. బీసీలే సర్వనాశనం అయిపోతున్నది మీ రెడ్లు నాయుళ్ళ వల్ల. ఏంటిది? మేము రాజ్యాధికారం పనికిరాని మీరు ఏమన్నా స్టాంప్ వేసేసి మాకు ఇది చేశారా? లేకపోతే రాజ్యాధికారం కోసం మీరు ఏమైనా పేటెంట్ తీసుకున్నారా? ఆ పేటెంట్ తీసుకొని మేము పరిపాలిస్తాం, నీ బాంఛన్ కాలుమొక్తా అన్నట్టున్నది మాకు. ఎస్సీల కంటే అంబేద్కర్ గారు వాళ్ళకి రాజ్యాంగంలో రాజ్యాధికారం రాసిచ్చారు కాబట్టి వాళ్ళట మాతో కలిసి రావట్లే ఉద్యమాలకి. మా బీసీలు ఒకరికొకరు రావట్లే. అసలు మా సామాజిక వర్గాన్ని కానీ, బీసీ సామాజిక వర్గాన్ని కానీ ఏమి పట్టించుకొని ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే. జగన్ రెడ్డి ఏదో ఒకటి గుడ్డిలో మెల్లమన్నట్టు ఉంటున్నాడు, కానీ అది కూడా ఆయన ఈ ఎలక్షన్కే. గతంలో ఏమీ ఇలా నామినేటెడ్ పోస్టులు 800 పోస్టులు ఉంటే రెడ్లకు ఇచ్చుకున్నాడు. టీటీడీ కాడి నుంచి, ఆర్టీ చైర్మన్ కాడి నుంచి ప్రతి డబ్బు వచ్చేటివన్నీ రెడ్లకే దోచిపెట్టాడు. ఇసుక మట్టి ఆయనే తినేశాడు, మైను వైను ఆయనే తినేశాడు. ఏంది కర్మలు ఈ దరిద్రం ఈ రాష్ట్రానికి దోపిడీ వర్గాల వల్ల. అందుకే బీసీ జనులారా, బీసీ బంధువులారా, మీరందరూ కూడా బోడే రామచంద్రయ్య యాదవ్ గారు, ఆర్సీవై గారు పెట్టిన పార్టీ బీసీ పార్టీని మనం ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొద్దాం. ఈ వీలైనంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలని మనం గెలిపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ మనం గెలుస్తున్నామా ఓడుతున్నామా అని కాదు, మనం గెలుపు కోసం ప్రయత్నం చేద్దాం. మన శత్రువుని కనీసం మనం గెలిచినా ఓడినా అవతల శత్రువుని ఓడిద్దాం. అప్పుడే మనల్ని గుర్తింపు వస్తుంది. పలానోళ్ళ వల్ల మనం ఓడిపోయాం, పలానోళ్ళ వల్ల ఓడిపోయాం, పలానోళ్ళ వల్ల ఓడిపోయాం, బీసీల వల్ల అనే ఒక, పలానా పార్టీ వల్ల ఓడిపోయాం అనే ఒక వైబ్రేషన్ తేగలగాలి మనం. ఆ వైబ్రేషన్ కోసం ప్రతి బీసీవై కార్యకర్త పనిచేయాలి. బీసీవై పార్టీ అంటే ఏంటో నిరూపించాలి. 24లో నిరూపిస్తాం, 29లో సాధిస్తాం, ఖచ్చితంగా సాధిస్తాం, మనం డౌటే లేదు.